నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏర్పేడులోని తిరుపతి ఐఐటి ప్రాంగణం నందు రేపటి నుంచి 2 రోజుల పాటు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతికి ఐటీఐకి ఈ అవకాశాలు రావడం గర్వకారణమన్నారు. దేశంలో ఆవిష్కరణలు సాంకేతిక పురోగతికి నాయకత్వం వహించడానికి విద్యా మంత్రులు శాఖ మంత్రి గుర్తించి 51 నోడల్ కేంద్రాల్లో తిరుపతి ఐఐటి ఒకటిగా గుర్తించబడిందన్నారు. 5 మైళ్ళ రాయిని అన్నారు. హ్యాకథాన్ హైలైట్ టీంల కలయిక సాక్ష్యం మివ్వనందున అభిప్రాయపడ్డారు. ప్రతి బృందంలో దేశవ్యాప్తంగా ఉన్న 6 ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులు ఉంటారన్నారు. వీరు ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి 4 క్లిష్టమైన సమస్యలు పరిష్కారం రూపొందించడానికి పడుతున్నారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే టీంలు వారి అసాధారణ సమస్య పరిష్కార నైపుణ్యాలను, వినూత్న ఆలోచనలు ఎంపిక చేయబడతాయన్నారు. ప్రతి సమస్య ప్రకటనపై విజేతలకు భారత ప్రభుత్వ నగదు బహుమతులు అందించి సత్కరిస్తుందని తెలిపారు. యువతలో పరిశోధన, అభివృద్ధి సంస్కృతిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ గ్రాండ్ ఫినాలే భారతదేశ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ తిరుపతి ఐఐటి వేదికగా మాత్రమే కాకుండా దేశ పురోగతిపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపుతుందని, కొత్త తరం ఇంజనీర్లు, వ్యవస్థాపకులను రూపొందించడంలో తిరుపతి ఐఐటి ముందంజలో ఉందని ఆయన అన్నారు. మా గురువు బతుకున్నాడు కూడా చనుగురి పక్క శంకరాగడ ಆಯಿತು ಸರ್ ಕಾಜು ಪುಣ್ಣ ನಾವು ಬಾಲನ್ನ ಕೊಂಚು Please come.